వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. చాలామంది గత కొన్ని రోజుల నుంచి నన్ను కమెంట్స్లో చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో మొట్టమొదటి కమెంట్లో ఎవరో స్వాతి స్టెల్లా అని పెట్టింది, సార్ ఓపెన్ 10th చేసిన వాళ్ళు ఓపెన్ ఇంటర్ కూడా చేయవచ్చా అని. సో ఓపెన్ 10th చేసిన వాళ్ళు, రెగ్యులర్ 10th చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్కి అర్హులు, వాళ్ళ ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇంటర్మీడియట్ ఓపెన్లో వాళ్ళు ఆల్రెడీ అడుగుతారన్నమాట. కొన్ని బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డుకి సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓపెన్ స్కూల్ బోర్డ్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అట్లా కొన్ని ఇస్తాడు. సో రాసుకోవచ్చు. తర్వాత ఇంకొంతమంది నన్ను 2018లో నాది ఎస్ఎస్సి అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు అని అడిగారు. సో 2018లో ఎస్ఎస్సి అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ ఇంటర్ రాయొచ్చు. తర్వాత ఒకళ్ళు 2019లో నాకు మెమో వచ్చింది సార్, అందులో కరెక్షన్స్ ఉన్నాయంటే ఓపెన్ ఎస్ఎస్సి ఓపెన్ ఇంటర్లో మీరు ఎప్పటికైనా సరే 10 years బ్యాక్ సర్టిఫికేట్ అయినా సరే కరెక్షన్స్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ బై ది ఒరిజినల్ సర్టిఫికేట్స్. అంటే మీరు ఒకవేళ ఎస్ఎస్సిలో కరెక్షన్స్ ఉంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఒరిజినల్ టీసీ ఇస్తే దాన్ని చూసుకొని వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అలాగే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అయితే ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ చూసిన తర్వాత ఎస్ఎస్సి ఒరిజినల్ ప్రకారంగానే నేమ్ కరెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఓపెన్ ఇంటర్ పొలిటికల్ సైన్స్ పీసీపీ క్లాసెస్ చెప్పండి సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం. ఓకే, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. నాట్ ఓన్లీ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్సు, అలాగే పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్, తెలుగు, హిందీ ఆల్ లాంగ్వేజ్ యొక్క క్లాసెస్ సప్లిమెంటరీకి నేను వెరీ సూన్ పెడతాను. మీరు అక్కడ చూసుకొని దాన్ని మీరు ఫాలో అయ్యి చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలాగే మీరు సప్లిమెంటరీ ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ పుట్టా సాగర్ అని చెప్పేసి, సార్ ఓపెన్ ఇంటర్కి స్టడీ మెటీరియల్స్ అవైలబుల్ ఉంటాయా? బుక్ స్టోర్లో రెగ్యులర్ స్టూడెంట్స్కి ఉన్నట్టు. సో ఓపెన్ ఇంటర్ స్టడీ మెటీరియల్లు బుక్ స్టోర్లో దొరకవు. అవి మీకు కేవలము ఏఐ కోఆర్డినేట్ సెంటర్లో మాత్రం దొరుకుతాయి బుక్స్. అవి ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో అక్కడనే మీకు ఆ బుక్స్ దొరుకుతాయి. తర్వాత బుక్ షాప్లల్లో మీకు ఏం దొరుకుతాయి అంటే కోటిలో రాజ్కమల్ బుక్ స్టోర్లో మీకు మోడల్ పేపర్స్ దొరుకుతాయి. ఒక మోడల్ పేపరు 150 రూపీస్ ఏమో ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ మోడల్ పేపర్స్ మీకు అవైలబిలిటీలో అక్కడ ఉంటాయి. అలాగే ఇంకొక స్టూడెంట్, సార్ ఇంటర్ లాంగ్ మెమో అండ్ ఇంటర్ షార్ట్ మెమో బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రింట్ కానీ ఏమీ లేవు కదా, ఒకసారి రిప్లై ఇవ్వండి అన్నారు. సో ఇంటర్మీడియట్ షార్ట్ మెమో ఇది. సో చూడండి, ఈ ఇంటర్మీడియట్ షార్ట్ మెమో బ్యాక్ సైడ్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, అలాగే టీసీ బ్యాక్స్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. కానీ ఇంటర్మీడియట్ లాంగ్ మెమోకి అలాగే ఎస్ఎస్సి లాంగ్ మెమో వెనకాల ఖచ్చితంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ గ్రేడింగ్ పాయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది ఒకసారి చూసుకోండి. ఇంటర్ కానీ ఎస్ఎస్సి కానీ లాంగ్ మెమో బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దానికోసం ఒక చిన్న మెమో చూపెడతాను. ఇదిగోండి, ఇది ఎస్ఎస్సి ఓపెన్ మెమో ఇది. సో ఈ ఓపెన్ మెమో వెనకాల మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మాత్రం ఏమీ ఉండవు. తర్వాత కొంతమంది లాంగ్ మెమో డేట్స్ అడుగుతున్నారు. ఎవరిక్కడ మొహమ్మద్ సాయిద్ అని చెప్పేసి. సో ఎగ్జామ్స్ అయిపోయి మొన్ననే షార్ట్ మెమోస్ వచ్చాయి. లాంగ్ మెమోస్ మోస్ట్ ప్రాబ్లీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వస్తాయి. ఓపెన్ ఇంటర్ టాస్ ఎలిజిబుల్ ఫర్ డిగ్రీ అని కూడా వేశారు. ఎస్ ఎలిజిబుల్. తర్వాత సార్ నేను 2023లో ఇంటర్ ఎగ్జామ్ రాశాను, 4 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను, 1 ఫెయిల్ అయ్యాను సార్, ఎప్పుడు రాయాలి? 23లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు సెప్టెంబర్లో ఉంటాయి ఎగ్జామ్స్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అలాగే సార్ ఆఫ్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రెగ్యులర్ డిగ్రీకి అప్లై చేయవచ్చా? ఎస్, ఆఫ్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా సరే రెగ్యులర్ డిగ్రీకి జాయిన్ కావచ్చు. తర్వాత ఓపెన్ ఇంటర్మీడియట్ ఫీజు ఎంత? సో ఓపెన్ ఇంటర్మీడియట్ ఫీజు ఎంత, ఎస్ఎస్సి ఫీజు ఎంత అనేది ఆల్రెడీ ఆన్లైన్ ఫీజు ఎంత అని చెప్పేసి ఆన్లైన్లో ఉంది, చెక్ చేసుకోండి. సార్ ఎస్ఎస్సి మేము కాలేజీలో ఉంది, ఒరిజినల్ పక్క కావాలా అడ్మిషన్ కోసం? సో అడ్మిషన్ కోసం ఒరిజినల్ అవసరం లేదు, జిరాక్స్ కాపీతోనే మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు. ఇంకో 2-3 కమెంట్స్ ఉన్నాయి, ఆ 2-3 కమెంట్స్తో ముగిస్తాను. సార్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ డిగ్రీ ఆర్ దేర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఇంటర్మీడియట్? ఎస్, ఒకవేళ డైరెక్ట్ డిగ్రీ చేసుకున్న వాళ్ళు, బిఆర్ అంబేద్కర్లో చేసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు, టెన్షన్ లేదు. తర్వాత సార్ మీరు కమెంట్స్కి రిప్లై ఇవ్వండి సార్. ఈ రిప్లై ఇవ్వడానికి వీడియో పెడుతున్నాను. సార్ కెన్ యూ షో ఎనీ డూప్లికేట్ మెమో? డూప్లికేట్ మెమో అయింది, ఒరిజినల్ మెమోనే క్లారిటీ అండ్ టాస్ ఎగ్జామ్స్ పైన పెట్టాను, చూసుకోండి.
సో ఇవన్నీ కూడా నేను కమెంట్స్ పైన ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఇవి. సో ఇంకేమైనా ఉంటే కూడా మళ్ళీ అన్ని కమెంట్స్ కలిపి ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో అవుతుండండి శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.